హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ పొమోడోరో టెక్నిక్ని యూస్ చేసుకొని మన ఫోకస్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని. మనందరం అండి కంటిన్యూస్గా కొంచెం సేపు వర్క్ చేసిన తర్వాత మనం చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతుంటాం. అదే ఇప్పుడు మనం చేసే వర్క్ని మనం కొంచెం డివైడ్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్. అదే ఈ పొమోడోరో టెక్నిక్ ఫర్ ఫోకస్. అసలు ఈ పొమోడోరో టెక్నిక్ని సిరిల్లో అనే ఆయన 1980s డెవలప్ చేశారండి. దీనికి ఉన్న ఐడియా చాలా సింపుల్. తక్కువగా వర్క్ చేసి ఆ తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్డ్గా వర్క్ చేసేసి మనం క్విక్ బ్రేక్స్ తీసుకోవడం. అంటే మనకున్న ఆ వర్క్ ఏదైతే ఉందో డివైడ్ చేసుకుంటూ బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఫోకస్డ్గా ఆ వర్క్ని చేసుకోవడం. సో ఈ పొమోడోరో అంటే టొమాటో అని మీనింగ్ అండి. ఈయన ఒక టొమాటో షేప్డ్ కిచెన్ టైమర్ని యూజ్ చేసిన తర్వాత ఆ నేమ్ని పెట్టారనమాట ఈ టెక్నిక్కి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ వన్ అండి, చూజ్ ఏ టాస్క్. అసలు మీరు దేని మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని పిక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సెట్ ఏ టైమ్ ఆఫ్ 25 minutes. ఇది ఒక పొమోడోరో అండి, అంటే ఒక 25 minutes వరకు టైంని సెట్ చేసుకోండి. థర్డ్ స్టెప్, వర్క్ విత్ ఫుల్ ఫోకస్. ఆ 25 minutesని ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా, పక్కన వేరే పనులు ఏమీ చేయకుండా మీరు చేస్తున్న పని మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫోర్త్ స్టెప్, టేక్ ఏ 5-minute బ్రేక్. తర్వాత 25 minutes వర్క్ చేశాక 5 minutes బ్రేక్ తీసుకోండి. రిలాక్స్ అవ్వండి, వాటర్ తాగండి, ఏదన్నా మీ ఇష్టం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి రిపీట్ ద సైకిల్. అంటే ఒక 4 పొమోడోరోస్ తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఒక 15 to 30 minutes లాంగ్ బ్రేక్ తీసుకుంటామండి. అసలు ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే మన బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది. అండ్ మనకి ఎప్పుడైతే ఒక 25 minutes కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అనుకుంటామో మనం ప్రొక్రాస్టినేషన్ అంటే తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసే హ్యాబిట్ తగ్గుతుందండి. మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ టైం గడిచే కొద్దీ పెరుగుతాయి. సో ఈ పొమోడోరో, ఒక్కొక్క పొమోడోరో ఏంటంటే మనం వర్క్ చేసేదానికి మనకి ఒక మెజర్ లాగా ఉంటుంది, ఇంత టైం వర్క్ చేస్తున్నాము అని. అండ్ ఈ వర్క్ చేసేటప్పుడు మీ ఫోన్ని సైలెంట్లో పెట్టేసుకోండి అండ్ టైమర్ యాప్స్ యూస్ చేసుకోండి టైం కోసం. అసలు డైలీ ఎన్ని పొమోడోరోస్ మీరు కంప్లీట్ చేశారని రాసుకుంటూ ఉండండి. ఒకవేళ 25 minutes వద్దు, తక్కువ టైం అనుకుంటే 50 minutes అయినా సెట్ చేసుకొని బ్రేక్ని 10 minutesకి ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్కి చదవాలి అనుకున్నామండి. గంటల కొద్దీ మనల్ని మనం అక్కడే కూర్చోవాలని ఫోర్స్ చేసుకోకుండా ఒక 4 పొమోడోరోస్ కింద బ్రేక్ చేసుకోండి మీ టైంని. అంటే 25 minutes చదవడం, 5 minutes బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయడం. అంటే ఇక్కడ 4 times అనమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఒక 2 hours తర్వాత ఈ 4 పొమోడోరోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం విత్ మోర్ ఎనర్జీ మళ్ళీ చదవగలమండి ఈ ప్రాసెస్ని మనం కనుక ఫాలో అయితే. సో ఒక్క 1 cycle పొమోడోరో టెక్నిక్ని ఈరోజు మీరు ట్రై చేసి ఎంత ఫోకస్డ్గా ఫీల్ అయ్యారో చూడండి. ఒక్క పొమోడోరోనే మనకి చాలా ఫోకస్డ్గా ఉంటుందండి. సో అలా డైలీ ఎన్ని చేశారో జస్ట్ ఒకసారి మీరే గమనించుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.